నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి ఒక ఖాళీ స్థలంలో ఇల్లు నిర్మాణం చేసుకుందామని ప్రయత్నం చేసినాడు. అయితే ఆ పక్కింటి వ్యక్తి ఏం చేశాడు అంటే, నువ్వు ఇల్లు నిర్మాణం చేసుకో, కానీ ఎప్పుడైనా అమ్మే సందర్భం వస్తే అది నాకే అమ్మాలి. అలాగే నువ్వు ఇల్లు నిర్మాణం చేస్తున్నప్పుడు ఆ ఇల్లు నిర్మాణానికి సంబంధించిన వ్యర్థాలు పదార్థాలు ఏవైనా చెత్త చెదారం మా ఇంటి మీద పడకుండా, వాటర్ మా ఇంటి మీద పడకుండా నాకు ఒక ఎంఓయూ పేపర్ రాసివ్వు, ఆ తర్వాత ఇల్లు నిర్మాణం మొదలు పెట్టు అని చెప్పి ఇతనితోని ఒక ఎంఓయూ పేపర్ రాయించుకున్నాడు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ పేపర్ అంటాం. రాయించుకున్న తర్వాత దీన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించాలని చెప్పి పట్టుబడ్డాడు. దాంతో అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఆ తర్వాత కోర్టులో కేసు తీసుకున్నాడు. సో దీని మీద సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సో మిథిలేష్ కుమార్ వర్సెస్ మోహన్ కుమార్ అనే కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ప్రాపర్టీకి సంబంధించి హక్కులు బదలాయిస్తున్న క్రమంలోనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. హక్కుల బదలాయింపులు కాకుండా ఒక అవగాహన కోసం రాసుకునే పేపర్లు ఏవైతే ఉన్నాయో అవే ఎంఓయు మ్యూచువల్ అండర్స్టాండింగ్ పేపర్లు ఏవైతే ఉన్నాయో వాటిని రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు. ఆ అవసరం కూడా ఏర్పడదు. హక్కులు ఒకరి నుంచి మరొకరికి బదలాయిస్తూ రాస్తున్న పేపర్లు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేస్తేనే వాటికి చట్టబద్ధత వస్తుందని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు పేర్కొన్నది.